లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు విజ్ఞప్తి చేశారు రేవంత్. భట్టి, పొంగులేటి ఢిల్లీలోని 10 జన్పథ్లో సోనియా నివాసంలో ఆమెతో భేటీ అయ్యారు. తెలంగాణలో సాగుతున్న పాలనను ఆమెకు వివరించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీకి ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ ఇప్పటికే పీసీసీ తీర్మానించిన విషయాన్ని సోనియా దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నందున రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్లు వివరించారు. వారి అభ్యర్థనపై స్పందించిన సోనియా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఢిల్లీలోని సోనియా గాంధీ అధికారిక నివాసం 10 జన్పథ్లో ఆమెను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలను తెలియజేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నామని వివరించారు. బస్సుల్లో ఇప్పటికే 14 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచిత సరఫరా అమలుకు నిర్ణయం తీసుకున్నామని సోనియా గాంధీకి తెలియజేశారు. బీసీ కులగణన చేపట్టాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించేందుకు వీలుగా ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే అన్ని రకాలుగా సన్నాహాలు పూర్తి చేసినట్లు సోనియాకు తెలిపారు నేతలు. ప్రతి లోక్సభ నియోజకవర్గం నుంచి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, వాటిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసి బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని అధిష్టానానికి వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక తొలిసారి సోనియా గాంధీని కలిసి రాష్ట్రంలో పాలన పరిస్థితులపై వివరించారు నేతలు.